షాలిమార్ రైల్ యార్డ్ వైపు ఎవరూ రారు. అందువల్ల రాత్రులు ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుంది. అందుకే జనం ఇటు రారు. అలాగే ఇక్కడ ఎన్నో డెడ్ బాడీస్ దొరికాయి. అన్నీ తుపాకీ గొడవల వల్ల జరిగాయి అంటున్నారు. ఏం బిజినెస్ జరుగుతుంది? ఐన్ స్క్రాప్ సార్. వాళ్ళు రైల్వే వ్యాగన్ అలా విరగొట్టి మొత్తం హౌరాకి సప్లై చేస్తూ ఉంటారు. పొగలే మనం ఇక్కడికి రాగలం. రాత్రి ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. తెల్లారేలోగా ట్రక్స్ అన్ని ఫిల్ చేసుకుని వెళ్ళిపోతాయి. అందువల్ల ఏది కనిపెట్టలేం. ఈ స్క్రాప్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? అది గంగా నది ఒడ్డు వైపున్న ఐన్ ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడే వాటిని కరిగిస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీస్ కు వస్తువులు చాలా డిమాండ్ గా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఇనుము చీప్ గా దొరుకుతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? ఇక్కడ చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి. కానీ మెయిన్ లీడర్ నేపాల్ భట్టాచార్య. ఆయన బ్రాహ్మిన్. పూజలు పునస్కారాలు కరెక్ట్ గా చేస్తారు. అవునవును, డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని పూజించాలిగా. బ్యాక్గ్రౌండ్? వాళ్ళ పూర్వీకులు ఈ ఊరి జమీందారులు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతగారికి ఈ ఊర్లో చాలా ఫ్యాక్టరీలు ఉండేవి. ఇంకా ఇల్లీగల్ ఐన్ స్క్రాప్ బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకి బోల్డ్ అంత డబ్బు వస్తుంది. అందువల్ల ఏరియా మొత్తం ఆయన కంట్రోలే. ఆయన గురువేమో బాబా పాగ్లా. అయితే ఆయన చంపిన తర్వాత ఈయన నాయకుడయ్యాడు. ఈయన శత్రువు ఎవరని చూస్తే ఆయన పేరు తపన్ బార్లెక్. ఆయన చేపల సప్లై మొత్తం ఈయన కంట్రోల్లోనే ఉంది. నాకు తెలిసి వీళ్ళు బిజినెస్లో శత్రువులు కారు, కానీ వాళ్ళ మధ్య ఏదో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమయంలో ఆ ఏరియాలో ఏదో పెద్దగా జరిగింది. అప్పట్లో హౌరా కార్పొరేషన్లో నిజాయితీగా ఒకరు పనిచేసేవారు. ఆయనే అనిరుద్ధ బిస్వాస్. ఆయన ఒక భిన్నమైన మధ్యతరగతి మనిషి. ఒక చిన్న కుటుంబంలో జీవించేవాడు. ఆయన ఎంతో సంతోషంగా ఉండేవాడు. నాకు లేట్ అవుతుంది, రా రా బయటికి రా, త్వరగా రా రా. ఎందుకు రోజు ఇలా పెందరాడే బయలుదేరుతానంటారు? గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు 11ంటికి ముందు వెళ్లరు. కానీ మీరు హడావుడి పడుతున్నారు. అక్కడ అమ్మాయి ఎదురు చూస్తుందా? అమ్మాయి ఆఫీస్లోనా? ఆ, అలా అమ్మాయి ఏదైనా ఉంటే రాత్రి కూడా నేను రాను. చాలు. అన్నం అలాగే ఉంది, కాస్త పప్పు వడ్డిస్తాను. ఆఫీసులో ఉన్న సప్లయర్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఆఫీస్ తెరిచిన వెంటనే వచ్చేస్తున్నారు వాళ్ళు. నాతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నారు. అందరూ చెప్పేది ఒకటే, సార్ డబ్బులు ఇస్తాం, సంతకం పెట్టండి అని. కానీ నేనేమన్నానంటే పని లీగల్గా ఉండి నేను డబ్బు తీసుకోకుండా సంతకం పెడతానని. అనవసరంగా వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. నేను పెట్టుకోవటంలే. వాళ్ళు మంచివాళ్ళు కాదు. నాకెందుకు ఆ గొడవలని? పద్ధతిగా చెప్తే వాళ్ళు వినేలా లేదుగా. వాళ్ళు రోజు వచ్చి నాకు పాఠాలు తీస్తున్నారు. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చేపలు తెస్తారా? ఈ మధ్య మావయ్య గారు చేపల పులుసు తినాలందంటున్నారు. కట్ చేసున్నా పర్వాలేదు, పట్టరండి. తీసుకొస్తానులే, తీసుకొస్తా. మర్చిపోద్దే. మావయ్య ఇదిగా వస్తున్నా. ఏమండి తింటూ ఉండండి, వచ్చేస్తాను. చెప్పండి మావయ్య. చేసింది చాలులే, స్కూల్కి టైం అవుతుంది. నాకు టిఫిన్ ఇస్తావా అమ్మా? పెట్టేస్తాను మావయ్య, రండి. కాస్త త్వరగా ఇస్తుండమ్మా, లేట్ అవుతుంది. డాక్టరు సరైన టైంకి తినమని చెప్పారు. ఆల్రెడీ టైం 8:30 అయింది. ఆయన ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలన్నారు, అందుకే ఆలస్యమైంది. ఇదిగో తెచ్చేస్తాను. మా రోజుల్లో మేము అందరినీ చూసుకునేవాళ్ళం తెలుసా. 10 మంది ఉన్నా సరే టైంకి భోజనాలు పెట్టేసేవాళ్ళం. నాకు టిఫిన్ చేయడం మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు అత్తయ్య. మీరెందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవటం లేదు? నేను చేసేది గవర్నమెంట్ జాబ్. ఇలాంటివన్నీ చేస్తే నా పని పోతుంది. అంతా మేము చూసుకుంటాం సార్. మీరు సైన్ మాత్రం పెట్టండి, ఎంత కావాలన్నా ఇస్తాం. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను సంతకం పెడితే మీకు మంచి లాభం ఉంటుంది, కరెక్టే. కానీ ఈ ప్రపంచంలో కొందరు నిజాయితీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అందులో నేను ఒకడిని. సరే 20,000 ఇస్తాం సార్. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. 25,000 డీల్ ఫైనల్ చేయండి. ఈ పని నేపాల్ అనేది ఆలోచించుకోండి. పైగా మీ ఇల్లు ఈ ఏరియాలోనే ఉంది. ఏదైనా జరిగిందంటే మీకే ఇబ్బంది. ఇలా చూడు, చంపుతానని బెదిరిస్తున్నావా? నిజాయితీగా ఉన్న వాళ్ళని దేవుడు కూడా ఏం చేయలేడు. నాకు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ నేను పూర్తి చేసుకోవాలి. బయలుదేరండి. నేపాలానికి తెలిసిందంటే అస్సలు ఊరుకోరు సార్. అనవసరంగా మీరే ఇబ్బంది పడతారు. వస్తాం.
అనియా అనియా అనిరుద్! అనియా అనిరుద్! అనియా! ఏమిటి? అనియా, మీరు ఏమైంది అనియా? చూడండి. ఎవరిని అనియా, లేపండి. కనికరం! ఎవరైనా సాయం రేయ్, చేయండి. ఎవరు ఆయన్ని అనియా? లేపరా అనియా! బాబు. మీ అన్నయ్య లేపరా. ఏమిటి? అనియా అనియా, కళ్ళు తెరవయ్యా. ఎవరైనా రండి. అనియా, కళ్ళు తెరవు. ఏమైందనియా? అనియా! అనియా, రక్తం, వదినా, రక్తం. అనియా! అనియా! ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి, కానీ పేరు చెప్తే మాత్రం తర్వాత సమస్యలు వస్తాయి. సార్ సార్ నేను కాల్చింది పోల్టునే, వదిన చూసింది. తర్వాత బండి నడిపింది శ్యామల్. వాళ్ళిద్దరు కజిన్స్ బండి మీద వచ్చారు సార్. ఇలా చూడండి, మీరు చెప్పినట్టుగా నేను అలాగే రాయలేను. దయచేసి పేరు మాత్రం చెప్పకండి, జనరల్ కంప్లైంట్ ఇవ్వండి. సార్, నేను కిటికీ నుంచి జరిగిందంతా చూసాను సార్. నా కళ్ళ ముందే ఆయన చంపేశారు. నా కళ్ళ ముందే ఆయన్ని ఇలా చంపేశారు. చూడమ్మా, చెప్పేది వినండి. ప్లీజ్ సార్. మీకు అర్థం కావడం లేదు. పేరు రాశారంటే మీ మీద దాడి చేస్తాడు. మీరు దేన్ని ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు అతని ఇంటికి వెళ్తే అతను హాయిగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు. అందుకే పేరు రాయొద్దు అంటున్నా. సార్, మీరు పేరు చెప్పి ఆ పేరు నేను రాశానే అనుకోండి, అది నా కుటుంబానికి సమస్యే. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు కదా. మీరందరూ లంచాలు చేసుకున్నారు. ఏయ్! నోరు మూసుకుని బయటికి పో. ఇంకోసారి నోరు లేచిందంటే నేను కొట్టే కొట్టుడికి 2 కూడా వెళ్ళలేవు. ఊరుకోరా, ఊరుకో. ఒక నార్మల్ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. పో. ఆయనకి నిదానంగా చెప్పరా, కోపడకు సార్, ప్లీజ్. అనిరుద్ధు చాలా మంచివాడమ్మా. వాడు చాలా పెద్ద సిద్ధాంతవాది అమ్మా. ఎన్నోసార్లు పాలిటిక్స్లోకి వెళ్ళమని నేను చెప్పాను, కానీ గవర్నమెంట్ జాబే నాకు ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ మిమ్మల్ని చూసుకుంటుందా? సార్ సార్ ఎవరు చంపారో మా వదినకి బాగా తెలుసు సార్. కానీ ఆ పోలీస్ కంప్లైంట్ తీసుకున్నారా? కంప్లైంట్లో పేరు రాయనంటున్నారు. కాకపోతే వాళ్ళ పేరు ఖచ్చితంగా రాయాలి సార్. ఉండు బాబు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయని. ఎందుకో సంవత్సరపడుతున్నావు, కొంచెం నిదానంగా ఉండు. కానీ సార్ వాళ్ళ పేరుని రికార్డ్ చేయాలి అదంతా కదా. ముఖ్యం కాదయ్యా, విచారణే ముఖ్యం. అది కరెక్ట్గా చేస్తే చాలు. అది మాత్రమే కాదు, చచ్చిన వాళ్ళు ఎవరు తిరిగిరారు. ఆ విషయం అందరికంటే నాకే బాగా తెలుసు. మీరేం దిగులు పడద్దు, నేను చూసుకుంటాను. నేనిక్కడికి వచ్చింది నా భర్తని చంపిన వాళ్ళ పేర్లు పోలీస్ రికార్డులో రాయమని అడగడానికి. అది మీ వల్ల అయితే చేయండి, లేకపోతే మానేయండి. వెళ్ళొస్తాను సార్. రారా వెళ్దాం. నేను చూసుకుంటాను, నేను మాట్లాడి చూస్తాను. వస్తాను సార్. హ్మ్. ఈ కేసుని ఎలా టేకప్ చేస్తానో చూడండి. ఎవ్వరూ నన్ను ఎప్పుడూ భయపెట్టలేరు, ఏమీ చేయలేరు. హియరింగ్ ప్రారంభం అవని ఆ తర్వాత నేనెవరో ఏమిటో నీకే అర్థమవుతుంది. అంతేకాదు, నేను డబ్బు కోసం వాదించను. న్యాయమైన కేసు అయితేనే వాదిస్తాను. నాకున్న ఆశయం ఒకటే, న్యాయంగా వాదించాలి. అర్థమైందా? నువ్వు భయపడకో. ఆ పేపర్స్ ఉండని, నేను అన్ని టైప్ చేశాను. నువ్వు సంతకం పెడితే చాలు. ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. సైన్ చేసి వెళ్ళు. అలాగే సార్. ఆ తర్వాత ఈరోజు ఛాంబర్కి వచ్చి నన్ను కలువు. వచ్చినప్పుడు 5,000 అడ్వాన్స్ పట్టురా. అయ్యో సార్, 5,000 అంటే? ఆగవయ్యా, తొందరపడకు. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఆ తర్వాత ఇవ్వు, సరేనా? నువ్వు ఇచ్చేది టీ కాఫీల ఖర్చుకే. రాను వేరుశనగల ఖర్చు కూడా పెరిగిపోయింది. నాన్నగారు చెప్పింది కరెక్టే. ఏది సరైన మార్గం కాదు. మేము చాలా ప్రయత్నించాం. వాళ్ళు మాత్రం ఎలాగో తప్పించుకుంటున్నారు. నువ్వు న్యూస్ పేపర్ చదవ్వా ఏంటి? ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని న్యూస్లు వస్తున్నాయి. మరి పోలీసులు, ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోదా? నేనే సాక్ష్యం. నేను జరిగిందంతా చూశాను. ఖచ్చితంగా డిఫెన్స్ లాయరు నిరూపిస్తారు చూడు. అయితే నీకు బయట ప్రపంచం గురించి ఇంకా అర్థం కాలేదు.